ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే, మేము గతంలో 2023లో ఉప్పరపల్లి పొలం సర్వే నెంబర్ 194 8వ లెటర్ నందు 12 ఎకరాల 5 సెంట్ల భూమి కలదు. భూమి ఉంటే వాటిలో నిరుపేదలైనటువంటి దళితుల అందరూ కూడా అక్కడ పోయి గుడిసెలు వేసుకోవడం జరిగింది. గుడిసెలు వేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మా పైన ఎంతో మంది అనేక రూపాల్లో దాడులు కూడా పాల్గొనడం జరిగింది. మరి అలాగే మరి వాటన్నిటిని కూడా మేము తట్టుకోగలిగి దాంట్లో అట్లే స్థానికంగా అట్లే నిలబడుకోవడం జరిగింది. అయితే ఒకసారి నీట మునగడం కోసం చెరువులన్నీ తెగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొట్టాలన్నీ మునగడం జరిగింది. ఆ సందర్భంలో అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ వచ్చి కూడా, అయ్యా ఇదంతా వంక మునగడ కోసం ఉంది, ఇది మీరు నివాస స్థలాలకు యోగ్యత కాదు, మీరు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అయితే మేము కూడా దాన్ని అంతా పరిశీలన చేస్తే కూడా అది కూడా వంక పరంపోకులో దాంట్లో కూడా గ్రామ కంఠమని భూమి అని రికార్డు పూర్వకంగా ఉన్నది. అయితే ఆ గ్రామ కంఠంలో కూడా వంక పట్టలో ఉన్నది కాబట్టి మీరంతా ఉంటే నష్టపోతారని చెప్పనేసి అధికారులు చెప్పడం వల్ల ఈ రోజు మేము అధికారులకు గౌరవించి వాళ్ళ మాట విని మేమందరం కూడా బయటికి రావడం జరిగింది. అందులో భాగంగా మేమందరం ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నామో అందరం కలిసి 123 మందికి మేమంతా స్టెథోస్కోప్ తెచ్చుకోవాలని చెప్పనేసి మేము లాయర్ నరసింహులు అనేటువంటి అతను నమ్మగలిగినందుకు మేము స్టే తెప్పించి మీకు నిలబెడతామని చెప్పి నమ్మించి మాతో లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు మాకు మా వాళ్ళని స్టెథోస్కోప్లో లేకోకుండా చేసి కొంతమందిని మాత్రమే పెట్టడం జరిగింది. ఆ కొంతమందిలో కూడా 83 మందికి స్టెథోస్కోప్లో పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎవరిని కూడా లేకోకుండా చేసి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి అనుకూలస్తులను అందరినీ కూడా ఆ స్టెథోస్కోప్లో పెట్టడం జరిగింది. అది కూడా మేమంతా ఎందుకయ్యా ఇలా చేసినాం, డబ్బులు ఇచ్చింది మేము కదా, మరి మీ వాళ్ళని అనుకూలంగా చేసుకుంటే ఎట్లా అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. అయితే మీ పంచాయతీ బాగుంది, మీరంతా వెళ్ళిపోండి, మేము ఇచ్చేది లేదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మేము ఇచ్చినటువంటి డబ్బులు మేము ఎక్కడ పోవాలా, ఈ 83 మందికి తెస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని మేము ప్రశ్న చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన అవును మీరు ఇచ్చినది మీ దగ్గర లేదు, కోర్టుకు కట్టినా మీకు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. సర్లే స్టెథోస్కోప్లో ఉన్నటువంటి వాళ్ళం మేమైనా కానీ ఉండాలని చెప్పనేసి మేమంతా పాటుపడి మేము దాంట్లో నిలబడితే మళ్ళా కూడా ఒకసారి అధికారులు చెప్పితే మేము దానికి సంబంధించి అధికారులను గౌరవించి బయటకు వస్తే తర్వాత వెంకటేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి కొట్టం కోసం అనేటువంటి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు అతను ఎవరో కర్నూలు నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఈ రోజు కొట్టం కావాలని చెప్పనేసి వస్తే మన వాళ్ళందరూ కూడా ఏదో పేదోడు మన అందరితో పాటు పేదోడు అని చెప్పి కొట్టం ఇస్తే అతనే ఈ రోజు మమ్మల్ని కాదని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళ లాయర్ వాళ్ళ బావంట, ఆయన మాకు కూడా తెలియదు వాళ్ళ బావంట, వాళ్ళ బావ సపోర్ట్ తో ఆయన దాంట్లో దౌర్జన్యంగా దిగి దాంట్లో నిలదొక్కుకోవడం జరిగింది. దానికంతా సపోర్ట్ గా మన లాయర్ నరసింహులు గారు నడిపిస్తా ఉన్నాడు. దానికి సపోర్ట్ మళ్ళీ ఇప్పుడు నరసింహులు గారు ఏం తెలివి ఉపయోగించారంటే, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేకోకుండా చేసి ఓన్లీ బీసీలను మాత్రమే పెట్టుకోవాలని చెప్పి సజెషన్ ఇచ్చి ఆ సజెషన్ ప్రకారంగా వెంకటేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడంతా బీసీలంతా ఉండాలా, ఎస్సీలు ఉండకూడదు అని చెప్పనేసి డైరెక్ట్ గా ఆయన చెప్పి వాళ్ళ పైన దాడులు చేసి కూడా బయటకు పంపించడం జరిగింది. మరి అదే కోణంలో మేమంతా కూడా అరిస్తే కూడా లేదు, మేమంతా కూడా బీసీలు ఉండాలని చెప్పనేసి అనడం జరిగింది. మరి కొంతమందిని దళితులైనటువంటి వాళ్ళని కొంతమందిని మాత్రం ఒక 5-6 మందిని తీసుకొని స్టెథోస్కోప్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక 5-6 మందిని తీసుకొని ఇదే మీ దళితులు కూడా ఉన్నారు చూడండి చూపించుకోవడం కోసం ఒక 5-6 మందిని పెట్టుకొని వాళ్ళతో ఆట ఆడుకుంటూ నాటకం ఆడుతూ ఈ రోజు ఇంత రాజధాని జరగడానికి కారకులైనటువంటి వాళ్ళు కాబట్టి ఈ రోజు మేము ఏమడుగుతున్నామంటే, ఈ అగ్రవర్ణాల వాళ్ళకు సపోర్ట్ గా కూడా కొంతమంది రాజకీయ పార్టీలు వాడుకును రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ ఈ రోజు దాంట్లో మాకు దళితులైనటువంటి వాళ్లకు లేకోకుండా అగ్రవర్ణాల వాళ్ళందరినీ తోలుకొని పోయి దాంట్లో ఏపిచ్చేసి 30-40 వేల రూపాయలకు ఒక్కొక్క కొట్టను అమ్ముకుంటూ ఈ రోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి సందర్భం ఈ రోజు ఏర్పడింది. కాబట్టి ఈ అగ్రవర్ణాల వాళ్లకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు మరి ఈ వెంకటేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా లేకుండా చేసి ఈ పొద్దు మళ్ళా కూడా ఈ కొంతమంది రౌడీ షీటర్లను గూండాలను అందరినీ దాంట్లో తోలుకొని రాజకీయంగా కూడా అందరినీ కూడా మా వాళ్ళు కూడా దళిత సంఘాలందరూ కూడా కలిసికట్టుగా పోయి
రాజకీయ నాయకులతో కూడా మాట్లాడితే మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్పితే వాళ్ళను చేతులు ఎత్తేయడం వల్ల మరి ఈ రోజు మా కమ్యూనిటీలోనే మా కుల సంఘంలోనే ఉన్నటువంటి దాసు గారిని కలుపుకొని దాసన్న గారికి తెలియకోకుండా ఆయన వాళ్ళ మాటలు వినేసి వాళ్ళకి మేము సపోర్ట్ గా ఉంటాం, అండగా ఉంటామని చెప్పి చెప్పడం సరైన పద్ధతి కాదని చెప్పి దాసన్న గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అన్న దాసన్న గారు మీకు తెలియజేస్తున్నది ఒకటి ఏంటంటే, మేము ఫస్ట్ 2023లో మేము అడుగు పెట్టాం దాంట్లో దళితులము. అయితే దళితులం అడుగు పెట్టిన తర్వాత పట్టక ముడిపోయే మన వాళ్ళు దళితులకే పట్టాలు ఇచ్చినారట. ఆ రెండు సెంట్ల ప్రకారం 270 పట్టాలు ఇచ్చారు. అయితే మన దళిత సంఘాల నాయకులంతా కూడా నాగభూషణం మీరంతా కూడా వేసుకునేది మా దాంట్లో చేసుకున్నారు, మీరంతా బయటికి రాండి అని చెప్పారంటే మరి మన దళిత సంఘాల నాయకుల పెద్దల మాటలు విని అలాగే మన గౌరవనీయులైనటువంటి పెద్దలు మరి ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళ మాటలు కూడా విని ఇది వద్దని చెప్పిన తర్వాత ఎవరు చెప్పినా చెప్పింది అని చెప్పేసి వాళ్ళని అందరినీ గౌరవించి వాళ్ళకందరికీ గౌరవించి మేము వాళ్ళ మీద నమ్మకంతో మేము బయటికి రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది, మీరు ఆ వంకలో నుంచి మీరు బయటకు వస్తే మీకు ఎక్కడైనా కానీ మంచి ల్యాండ్ చూసి మీకు ఎక్కడ ఎవరైతే స్టేటస్కోలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు వేరే సార్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆర్డీఓ గారు కూడా మేము చెప్పినాం, అయ్యా మేము ఇప్పుడు కూడా మా పేర్లు వాడుకుంటున్నారంట వాళ్ళు. ఆ కాలనీలో నాగభూషణం అని ఇంగోరు అని దళిత సంఘాల నాయకుల పేర్లు చెప్పుకుంటూ మమ్మల్ని అందరినీ అపాసపాలు చేసుకుంటా వస్తా ఉన్నారు. అయితే అధికారులు ఎప్పుడైతే చెప్పారో మేము ఆ దాంట్లో కేసులు కూడా మా పైన పెట్టించుకున్నాం. ఆ కేసులు కూడా పోయించాం. కేసులు పోయించిన తర్వాత కొట్టాలు లేకపోయిన తర్వాత కూడా మమ్మల్ని వద్దని చెప్పిన తర్వాత బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా మేము వద్దనుకొని ఊరుకునే ఉన్నాం. అయితే ఇప్పుడు దాదాపు సంవత్సరం పైన అయింది మేము కొట్టాలు లేకపోతే, అయినా కూడా మా పేర్లు వాడుకుంటున్నారు, మేమంతా ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిశీలన చేసి కొంతమంది డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో పేపర్లలో కూడా రాపించడం జరుగుతూ ఉంది. అయ్యా పేపర్ల వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా క్షుణ్ణంగా ఆలోచన చేసి పరిశీలన చేసి మీరు తప్పులు ఎవరు ఉన్నాయో వాళ్ళను ఖచ్చితంగా రాయండి. మనం ఎందుకంటే పత్రిక వ్యవస్థ ఉండేది, ఎవరైతే అన్యాయం చేస్తారో ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని ఖండించడానికి మనం ఉన్నాం. కాబట్టి తప్పులను పరిశీలన చేసి మీరు రాయాలని చెప్పనేసి మీకు కూడా విన్నవించుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు స్టేటస్కో అనేది రాధిక అనే పాప పేరు మీద స్టేటస్కో వచ్చింది. ఆ స్టేటస్కో వచ్చిన తర్వాత కూడా అది కూడా పెండింగ్ పడిపోయింది, పెండింగ్ లోనే ఉంది. ఆ స్టేటస్కోలో ఉన్నటువంటి వాళ్ళని కాదనుకోకుండా ఈ పొద్దు కొత్త వాళ్ళని తీసుకొని పోయి 30-40 వేలకు అమ్ముకుంటూ ఒక కొట్టం అమ్ముకుంటూ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ వాళ్ళ జీవనాధారాలు చేసుకుంటూ ఈ రోజు బండ్లు వెహికల్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఇవన్నీ మీకు ఎక్కడ వచ్చినాయని చెప్పేసి. ఇంతకుముందు ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారే, అక్కడ తొడిమి దగ్గర కూడా 215లో 115 సర్వే నంబర్లు కూడా ఒక్కసారి అధికారులు కానీ ప్రజాసంఘ లీడర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఒకసారి పరిశీలన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ కూడా ఇలాగనే దాంట్లో కూడా చొరబడి దాంట్లో కూడా కొంతమంది ఇళ్లను కబ్జా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకోవడం కూడా జరిగింది. అది చిన్నగా మేము ఇప్పుడు మహిళా సంఘం లీడర్లు కూడా ఉన్నారు, వాళ్ళతోనే మేము పలికిస్తాం కూడా. కాబట్టి మేము దాని జోలి పోలే, అయినా కూడా మమ్మల్ని కూడా వాడుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మేము స్టేటస్కోలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 83 మంది స్టేటస్కోలో ఉన్న వాళ్ళు దాంట్లో ఉంటే మీరు కరెంట్ ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి, బిల్డింగ్ లెగట్ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అయితే స్టేటస్కోలో లేకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం అక్కడ లేకోకుండా అందరూ బయట ఉన్నాం. మరి ఏ విధంగా మీరు కరెంట్ ఇస్తారు, ఏ విధంగా కొలాయిలు లాగుతారు, నీటి వసతులు కల్పిస్తారు? మరి కాబట్టి ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం, అధికారులు కూడా తెలియజేస్తున్నాం, అయ్యా మేము స్టేటస్కోలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా బయట ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాకు అన్యాయం చేసి వాళ్ళకు కరెంట్ ఇచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తే మేము అన్యాయం అయిపోతాం. కాబట్టి దయచేసి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు చేయకుండా స్టేటస్కోలో ఉన్నటువంటి వాళ్ళకు అధికారులు మళ్ళీ ఇప్పుడు అక్కడే మాకు కేటాయించినా అభ్యంతరం లేదు, లేదంటే మాకు ఎక్కడైనా పక్కన ఇస్తామని కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు అందరికీ మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బండారు గుల్లాయప్ప, నేను ఎంహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. సార్ మేము ఒకటే చెప్తున్నాము, గత 5 సంవత్సరాల కిందట ఉప్పరపల్లి పొలం ఏదైతే ఉందో 9 ఎకరాల్లో ఈ యొక్క దండోరుకి సంబంధించిన సీనియర్ నాయకులకి గతంలో పట్టాలు ఇచ్చినారు. అయినా కూడా మా వాళ్ళు అక్కడ కొట్టాలు వేయడం జరిగింది. కానీ మా వాళ్ళకి పెద్దలకి అక్కడ ఆల్రెడీ పట్టాలు ఇచ్చినారయ్యా, మీరు ఎట్లా వేసినారని చెప్పేసి అంటే మేము వాళ్ళని గౌరవించి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ నీళ్లు వస్తాయి, ఆ ప్రమాదం ఉంది అక్కడ అంటే డిపార్ట్మెంట్ ని గౌరవించి మేము అక్కడ ఉండకూడదు అని చెప్పేసి మా యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో గతంలో జగనన్న ఇచ్చిన స్థలాలు ఏవైతే ఉన్నాయో కొన్ని రిజెక్ట్ కావడం వల్ల
కొంతమంది లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు అక్కడ వచ్చి కొట్టాలు వేసుకున్నారు. వేసుకున్న వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ ఉండకూడదు, ప్రమాదం ఉందని చెప్తే సరేలే అని చెప్పేసి డిపార్ట్మెంట్ ని గౌరవించి పక్కకు వచ్చేసినాం. కానీ వెంకటేష్ అనే వ్యక్తి వాళ్ళ కులానికి సంబంధించి వచ్చి అక్కడ కొట్టమేసుకుంటే వచ్చి వాళ్ళని అక్కడ స్థానికంగా అందరినీ జమ చేసుకొని ఎస్సీలు రాకూడదు, అక్కడ విగ్రహం పెడితే విగ్రహం కానీ నిలబడినా కూడా ఎస్సీలు రాకూడదు, మా వాళ్ళే ఉండాలా, మా కులమే ఉండాలా అని పోయిన వాళ్ళని అక్కడ వెళ్ళిన వాళ్ళని దాడి చేయడం జరిగింది. రౌడీలను తెచ్చుకొని, తాగుబోతులను తెచ్చుకొని పట్టంలో కూర్చోబెట్టుకొని, అంటే కేవలం అడగడానికి పోయిన వాళ్ళని, ఆడోళ్ళని కూడా అసభ్యకరంగా చూస్తూ, అంటే ఎక్కడుంది న్యాయము? అంటే ఇప్పుడు కనీసం కొట్టం వేసుకున్న వాళ్ళది కనీసం అది సామాన్లు తీసుకొచ్చుకోవడానికి పోయినా కూడా వాళ్ళని కొట్టండి అని చెప్పేసి వాళ్ళని రౌడీలను పంపిస్తూ, ఆడోళ్ళని పంపిస్తూ అంత దుర్భాషలు ఆడతారా? కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ దాస్ గారు దీన్ని మేము సహకరించాం. మీరు పెద్దలుగా 10 మందికి న్యాయం చెప్పాల్సింది పోయి మీరు అక్రమదారులకి మీకు సపోర్ట్ చేయడం చాలా అన్యాయము. ఒక దళితుడిగా నేను ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఒకటే చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ 59 ఉపకులాలు ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రకారం. కానీ ఈ ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ జై భీమ్.